హాయ్ వ్యూయర్స్, ఎప్పుడైనా ఒకళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు అంటే మీరు ఎంత చేసినా వాళ్ళకి ఒకప్పుడు మీరు ఎంతో చేసి ఉంటారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా ఏం లేకుండా ప్రజెంట్ మీ సిచ్యువేషన్ బాగపోతే వాళ్ళు చేంజ్ అయిపోయారు అనుకోండి, అది ఎవరి మిస్టేక్? మీ మిస్టేక్ అయితే కాదు కదా. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఆపోజిట్ పర్సన్ చేంజ్ అయితే మీరేమన్నా వేస్టా? కాదు కదా. మీరు సూపర్ హిట్టే, వాళ్ళు ఫ్లాప్ కింద లెక్క. జస్ట్ లైక్ మూవీని డైరెక్టర్స్ 10 మందికి 15 మందికి వివరిస్తారు. అందరూ యాక్సెప్ట్ చేయరు కదా, ఎవరో ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ స్టోరీ అయితే హిట్టే అవుతుంది కదా. స్టోరీ ఇంపార్టెంట్ కదా. అట్లనే మీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. మీ క్యారెక్టర్ మీకు గొప్ప. వాళ్ళెవరు? మీతో బ్యాడ్గా ట్రీట్ చేస్తే మీ తప్పు కాదు కదా. మీరు మంచే, వాళ్ళే చెడు, వాళ్ళ ఆలోచనలే చెడు. సో వాళ్ళు వేస్ట్, మీరు కాదు. బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను ఒకప్పుడు మంచిగా ట్రీట్ చేశాను, మనల్ని ఎందుకు ఇప్పుడు ఇలా ట్రీట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ కర్మ. దేవుడు చూస్తూనే ఉంటాడు పైనుంచి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఒకప్పుడు నీకు ఎంత చేశారు, ఇప్పుడు చేయలేని పరిస్థితి ఉంటే నువ్వు వాళ్ళతో ఎలా ట్రీట్ చేస్తున్నావు అవన్నీ దేవుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. బాధపడాల్సిన అవసరం లేదు. బాధ అనిపిస్తుంది ఒకానొకప్పుడు, కానీ లోగా ఫీల్ కాకూడదు. ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మీరేంటో మీకు తెలుసు కదా. మీతో మంచిగా ఉండే వాళ్ళతో ఉండండి, మంచిగా లేని వాళ్ళని వదిలేయండి. వాళ్ళు ఎట్లానో ఉండనివ్వండి, వదిలేయండి. కోపం వస్తే 2 మాటలు అనండి, తప్పులేదు. ఎందుకు ఎప్పుడు పడాల్సి ఎందుకు ఉండాలి? చూస్తారు మీరు కూడా అనండి 2 మాటలు, తప్పేం లేదు. ఎంతకని పడతాము? ఎప్పుడైనా పడి రియాక్ట్ అవుతూనే ఆపోజిట్ పర్సన్ నోరు మూత పడుతుంది. అలాంటప్పుడు సైలెంట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎప్పుడు మీ తప్పు అనుకోదు. ఆపోజిట్ పర్సన్ మీతో బ్యాడ్గా బిహేవ్ చేసి అది మీ తప్పు కాదు, వాళ్ళ తప్పు. బీ స్ట్రాంగ్. బాయ్.